ఇక నా భార్య బిడ్డల ఆత్మహత్యకు అత్త బావమరిదే కారణం. ఏది మొన్న బీబీ నగర్ కాడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉన్నదో, పిల్లలతో కలిసి ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ట్రైన్కు ఎదురుగా వెళ్ళి చచ్చిపోయింది కదా. సో చాలా మిస్టరీ ఉండే దాంట్లో. ముందుగానేమో వాళ్ళ బావమరిది ఎవరైతే ఉన్నారో, ఎవరు చనిపోయినటువంటి విజయలక్ష్మి తమ్ముడు, సో ఆయనే కారణం చిరంజీవి అని చెప్పేసి ముందట కొంత భావించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు బావమరిదులంతా ఒకటే ఇల్లు. నేను కూడా ఆడికి వెళ్ళడం జరిగింది. ఏ రోజు చనిపోయిన తర్వాత ఒకటి రోజు 2 రోజులు నేను కూడా వాళ్ళ బీబీ నగర్లో అనుకుంటా, బీబీ నగర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిన. వాళ్ళ ఇంటికి వెళ్తే చిరంజీవి అనేటువంటి వ్యక్తి ఎవరైతే చనిపోయిన వాళ్ళ తమ్ముడితో నేను ఫోన్లో మాట్లాడితే, లేదు ఇది నా పైన కావాలని చెప్పేసి కొన్ని మీడియా సంస్థలు కూడా దుష్ప్రచారం చేస్తామని వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా నేను చెప్తా అన్నాడు. దాని తర్వాత 5వ రోజు అనుకోండి నింపేయింది. ఆ రోజు మంచి వీళ్ళు పార్టీలో ఉన్నారు. ఎవరు బామర్దులు వీళ్ళు, సురేందర్ రెడ్డిను బామర్ది అయినటువంటి చిరంజీవి. అయితే మా బావకు కూడా ఎటువంటిది అనుమానం లేదు, ఇలా ఆమె డిప్రెషన్లో చచ్చిపోయింది ఆమె అని చెప్పేసి నాతో చెప్పిండు. అయితే ఆ రోజు కూడా బామర్దులు మంచి క్లోజ్గానే ఉన్నారు, ఎవరు సురేందర్ రెడ్డి అండ్ చిరంజీవి. మరి దాని తర్వాత విభేదాలు ఎట్లా వచ్చినాయి మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఏమని చెప్తాను సురేందర్ రెడ్డి, విజయలక్ష్మి చనిపోయినటువంటి వాళ్ళ భర్త ఏమని చెప్తున్నాడంటే, నా పిల్లల సావుకు నా భార్య సావుకు వాళ్ళ అన్న అయినటువంటి నా బామర్ది అయినటువంటి చిరంజీవి కారణం అని చెప్తా ఉన్నాడు. నా భార్య బిడ్డల ఆత్మహత్యకు అత్త బావమరిదే కారణం. పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విజయారెడ్డి కేసులో, విజయలక్ష్మి అన్నట్టుంది నేను, విజయారెడ్డి కేసులో సంచలన పరిణామం. అత్త బావమరిదిపై పోలీసులకు ఆమె భర్త సురేందర్ రెడ్డి ఫిర్యాదు. తన ఇంట్లో ఉన్నటువంటి 1.4 కోట్ల నగదు, అంటే 1,40,00,000 రూపాయలు ఉన్నటువంటి నగదు, కిలోన్నర బంగారం తీసుకెళ్లారని ఆరోపణ. సురేందర్ రెడ్డి ఆరోపణలు అవాస్తవమన్న ఆయన బావమరిది చిరంజీవి. చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గత జనవరి 38న అర్ధరాత్రి తన 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయశాంతి రెడ్డి కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తన భార్య బిడ్డలు ఆత్మహత్య చేసుకోవడానికి విజయశాంతి రెడ్డి తల్లి పుష్పవతి, బామర్ది చిరంజీవి, అతని భార్య లక్ష్మి కారణమని విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపి వారికి తగిన శిక్ష పడేలా చూడాలని మేడిపల్లి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన భార్య బిడ్డలు మృతి చెందిన 25వ రోజు నుంచి అత్తా బావమర్ది తనను ఆస్తి కోసం వేధిస్తున్నారని తెలిపారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. నేను దుబాయ్లో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాను. 6 నెలలకు ఒకసారి వచ్చిపోతూ ఉండేవాడిని. నా భార్య సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఇక్కడే మా పిల్లలను చదివిస్తూ ఉండేది. విజయశాంతి రెడ్డి చనిపోయినప్పుడు ఇంట్లో 1,40,00,000 రూపాయల నగదు, కిలోన్నర బంగారం ఉన్నాయి. ఆమె చనిపోయిన వెంటనే వాటితో పాటు ఆస్తి పత్రాలను చిరంజీవి, పుష్పవతి తీసుకెళ్లారు. నా భార్య డబ్బుతోనే ఆమె తమ్ముడు చిరంజీవి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. అతనితో ఆర్థిక లావాదేవీల విషయంలో వచ్చిన మనస్పర్ధాల కారణంగానే ఆమె పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ముగ్గురి మరణానికి కారణమవటమే కాకుండా ఇప్పుడు నా ఆస్తిని కూడా చేజెక్కించుకోవడానికి చిరంజీవి, అతని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు. తన బావ సురేందర్ రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని విజయశాంతి రెడ్డి సోదరుడు చిరంజీవి తెలిపారు. తన సోదరి వివాహం జరిగినప్పటి నుంచి వివాదాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. పెళ్లి సమయంలో సురేందర్ రెడ్డి వయస్సు విషయంలో తప్పుదారి పట్టించడంతో పాటు ఆస్తుల గురించి కూడా అబద్ధాలు చెప్పి మోసం చేశారని ఆరోపించారు. సురేందర్ రెడ్డిని తాను ఎప్పుడు బెదిరించలేదని స్పష్టం చేశారు. సురేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటాను బయటకు తీస్తే తన సోదరి, ఆమె పిల్లల ఆత్మహత్యకు గల అసలు కారణం తెలుస్తుందని చెప్పారు. విజయశాంతి రెడ్డి తన కుమారుడు విశాల్ రెడ్డి, కూతురు చైతన్య రెడ్డితో కలిసి జనవరి 30న అర్ధరాత్రి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు నిర్వహించిన వారి ఆత్మహత్య గల కారణాన్ని తెలుసుకోలేకపోయారు. పని ఒత్తిడి, ఒంటరితనం కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తేల్చి దర్యాప్తును ముగించారు. ఘటన జరిగి 3 నెలల తర్వాత ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులే పరస్పర ఆరోపణలు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు దీనిపైన ఏమన్నారంటే, మొదటి నుంచి ఇదంతా కూడా డిప్రెషన్లో చచ్చిపోయింది. పని ఒత్తిడి కావచ్చు, భర్త లేడు, దూరంగా ఉంటున్నాడు కాబట్టి ఆ డిప్రెషన్లో ఆమె ఒంటరితనంగా ఫీల్ అయిపోయి చచ్చిపోయింది అని చెప్పేసి అన్నారు. అయితే దీనిపైన భర్త కూడా ఫిర్యాదు కూడా పెద్దగా ఏం చేయలే. సురేందర్ రెడ్డి కూడా వీళ్ళపైన అనుమానం ఉన్నది, నా భార్య మృతిపైన వీళ్ళపైన అనుమానం ఉంది, పెద్దగా పట్టించుకోలే ఆ కేసును కూడా. అయితే ఎప్పుడైతే ఇదంతా అయిపోయిందో, విభేదాలు వస్తూ ఉన్నాయో ఆస్తుల విషయంలో కానీ, ఇంట్లో ఉన్నటువంటి బంగారం కానీ, ఇంట్లో ఉన్నటువంటి ఆస్తి పత్రాలు, పైసలు కూడా మాయం కావడం, దాని తర్వాత బామర్ది అత్త అయినటువంటి పుష్పవతి పైన కొంత అనుమానం వచ్చింది. పుష్పవతి పైన ఎవరు, వాళ్ళ అత్త సురేందర్ రెడ్డి అత్త విజయశాంతి రెడ్డి యొక్క తల్లి పైన ఇంకా అనుమానం బలంగా ఉంది.
దాని తర్వాత ఇప్పుడు ఈ ఆస్తుల విషయంలో గొడవలు, ఒకవేళ కనుక ఈ ఆస్తులు మా పేరున కనుక బదలాయించినట్టయితే నేను చంపేస్తామని చెప్పేసి తన బామ్మార్ది కూడా బెదిరిస్తున్నాడు అనేది సురేందర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ఇంకా దీంట్లో ఇంకా కీలకమైనటువంటి విషయాలు ఏమైనా పోలీసులు ఏమైనా రాబడతారా? అప్పటికే కేసును కూడా ముగించేసిండు. ఏమని ముగించేసిండు అంటే దీంట్లో ఇక ఏం లేదు, డిప్రెషన్లోనే ఆమె చనిపోయింది, ఒంటరితనంగా ఫీల్ అయిపోయింది కాబట్టి ఆమె తీసుకుని ఇక పిల్లలు ఒకవేళ కనుక మేము వదిలిపెట్టైనా కానీ వెళ్ళినట్టు అవుతుంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఆలోచనతో ఆమె నిర్ణయం తీసుకుని చచ్చిపోయింది అనేది పోలీసులు లాస్ట్కు వాళ్ళు దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. అది చెప్పేసి కూడా దాని తర్వాత 3 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది ఈ కేసు. చూడాలి మరి నా భార్య బిడ్డల ఆత్మహత్యకు కారణం నా బామ్మార్ది హత్య అని చెప్పేసి అన్నటువంటి ఈ పిటిషన్ నిన్న ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఏ రకమైనటువంటి కేసును వాళ్ళు తీసుకుంటారు, ఏ రకంగా ఈ కేసును ముందడికి తీసుకెళ్తారు అనేది కూడా మనం చూడాలి. మరి కాల్ లిస్టులను కూడా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంటుంది.